హలో హాయ్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లైఫ్లో జరిగే ప్రతి సెలబ్రేషన్ తెలుసుకోవాలంటే గోల ఉండాలి. సో మనం ఆ సెలబ్రేషన్ దాకా వెళ్ళాలంటే ఎన్ని గోలలు దాటుకుని వెళ్ళాలి చెప్పండి. సో అలాంటిదే మన గోల. సో గోల ప్రోగ్రామ్కి గోల ప్రోగ్రామ్కి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. నేను వచ్చేసాను, మీరు కూడా కబుర్లు చెప్పడానికి మీరు కూడా వచ్చేసేయండి. అండ్ మీకు ఒక విషయం చెప్పనా, మనం మాట్లాడుకుంటున్న అంటే మీరు లైవ్ షోకి కాల్ చేసి మాట్లాడిన కబుర్లన్నీ మళ్ళీ యాక్చువల్గా మీరు వినడానికో లేకపోతే వేరే వాళ్ళతో వినిపించడానికో వాళ్ళకి చూపించడానికో మీకు తెలియాలి అనుకుంటే యూట్యూబ్లో మన వీడియోస్ కూడా ప్లే అవుతున్నాయి మాట్లాడినవి. సో మీరు కూడా స్టూడియో యువ కానీ స్టూడియో 1 కానీ కొడితే ఆటోమేటిక్గా మన వీడియోస్ ఉన్నాయి. సో మీరు కూడా మీరు చెప్పిన మాటలు కబుర్లు వినండి. అండ్ లలిత జ్యువెలర్స్ ప్రజెంట్స్ గోల. ఫస్ట్ కాలర్. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు? మేము ఇక్కడ కళ్యాణ్ దుర్గం నుంచి కాల్ చేస్తున్నాం. ఏ దుర్గం? కళ్యాణ్ దుర్గం, అనంతపూర్ డిస్ట్రిక్ట్. అనంతపూర్ డిస్ట్రిక్ట్. మీ ఏం పేరు? నందు. నందు, ఏం చేస్తుంటావు నందు? నేనా డిగ్రీ ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయరా, థర్డ్ ఇయరా? డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్. పక్కన ఎవరు? మీ చిన్నక్క మాట్లాడుతున్నారు నీతో. చిన్నక్క. మీ మమ్మీ? మా మమ్మీనా ఉంది. అందరూ ఉన్నారా ఫ్యామిలీ మొత్తం? అందరు ఉన్నారు. ఓకే, నువ్వు లాస్టా? చిన్నదానివా? లాస్ట్. అది అందుకే నీతో మాట్లాడిస్తున్నారు. అవును, నాకు తెలిసి మమ్మీ డాడీ ఎన్న కోపంగా ఉన్నా కానీ నువ్వే వెళ్ళి డీల్ చేస్తావేమో ఫ్యామిలీ మొత్తాన్ని. అంతేనా? లేదు, చిన్నోళ్ళు అంటే ఆ మాత్రం ఉండాలిరా. నందు, చెప్పండి. టాపిక్లోకి వెళ్దామా? టాపిక్ ఏంటంటే, ఇంట్లో మమ్మీ డాడీ ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ అలిగారు ఒకరి మీద ఒకరు కోపంగా ఉన్నారు. నువ్వు వీళ్ళిద్దరిని కూల్ చేసి వీళ్ళిద్దరిని కలిపేయాలి. ఎలాంటి స్కెచ్ చేస్తావు? నేనైతే అంటే బయటికి తీసుకెళ్తావా? పార్క్కి వెళ్దాం మమ్మీని, ఈరోజు బోర్ కొడుతుంది, ఇద్దరిని అలా సినిమాకి వెళ్తారా? ఏం చేస్తారు? అలాంటి సిచ్యువేషన్ వచ్చి ఒకవేళ అంటేనే మమ్మీ దగ్గర వెళ్ళి సారీ చెప్పమని చెప్తా. ఓ, డాడీని కాకుండా మమ్మీ దగ్గరికి వెళ్ళి డాడీ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పమంటావా? డాడీ అయితే కన్విన్స్ కాదు కదా, మమ్మీ అయితే కన్విన్స్ అవుతుంది కదా. మమ్మీ క్లోజ్ గా ఉంటుంది కాబట్టి మమ్మీతో వెళ్ళి చెప్పచ్చు. అబ్బా సూపర్. అయినా మమ్మీ సారీ అసలు ఓకేలే, ఆ జనరేషన్ వాళ్ళు కాబట్టి చెప్తున్నారు. ఈ జనరేషన్ అమ్మాయిలు సారీలు గట్లాంటివి ఏం చెప్పరు అక్కు కదా. ఎస్. నందు, మీ అక్క పేరేంటి? ప్రసన్న. ఓకే, అక్క ఏం చేస్తుంటది? అక్కకి మ్యారేజ్ అయింది అప్పుడే. ఓ, మ్యారేజ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడైతే అక్కకి నీకు మధ్య కొన్ని క్వశ్చన్స్, నువ్వు ఆన్సర్ చెప్పు, ఓకేనా? సరే. అక్క తెలివిగలదా, నువ్వు తెలివిగలదానివా? ఇద్దరు ఒకటే. ఒక్కళ్ళు ఇంచుమించు ఎవరు ఎక్కువ ఇంటెలిజెంట్? అయితే నేనే. నువ్వే. అక్క అందంగా ఉంటుందా, నువ్వు అందంగా ఉంటావా? నేనే. సరే, అక్క బద్దకస్తురాలా, నువ్వు బద్దకస్తురాలా? నేనే. అన్నీ నువ్వే? అన్ని నేనే. అంటే నాకంటే కొంచెం ఎక్కువ పని చేస్తాను. నేను చిన్న పప్ప, అందుకే ఎక్కువ చేయను. ఎవరమ్మా చిన్న పాప? నువ్వా? నందు, చెప్పండి. నువ్వు చిన్న పాపవా? సరే నందు, చిన్న గేమ్ ఆడదాం నందు. ఆల్ఫాబెట్స్ తెలుసు కదా, ABCDలు. ఆ లెటర్స్తో మనం మాట్లాడుకోవాలి. అంటే ఒక సెంటెన్స్, ఇప్పుడు నేను ఏతో చెప్పాను అనుకో, నువ్వు బీతో చెప్పాలి. తర్వాత నేను సితో చెప్తాను, నువ్వు డీతో చెప్పాలి. అలా ఓకేనా? అందంగా ఉంటుంది నందు, నువ్వు బీతో చెప్పాలి.
అందంగా ఉంటుంది నందు అని నేను చెప్పేశా. ఓకే. నువ్వు బీతో ఫాస్ట్, టైం లేదు, లేదా నువ్వు ఓడిపోయానన్నా ఒప్పుకోవాలి. చాలా ఉన్నాయి. Boys is great. Boys is great. బాయ్స్ ఈజ్ గ్రేట్. సూపర్, ఇలాంటివే కావాలి మాకు కూడా. ఎస్, చలిగా ఉంది నందు, చలి పోవాలంటే ఏం చేయాలి? ఏంటి? చలిగా ఉంది, చలి పోవాలంటే ఏం చేయాలి? నేను ఇప్పుడు డీటెయిల్ చెప్పాలా? నువ్వు డీతో చెప్పాలి. డేంజర్ గర్ల్స్. బా, బాయ్స్ ఈజ్ గ్రేట్, డేంజర్ గర్ల్స్. ఆహా, ఎంత బాగుందో తెలుసా? ఒక అమ్మాయిల గురించి చెప్పడం. ఏం లేదు. ఓకే, నువ్వే గెలిచావు నందు. మీ ఇంటికి గిఫ్ట్ వస్తుంది, ఓకేనా? ఓకే. ఫిబ్రవరి 31వ తారీఖు ఆ గిఫ్ట్ వస్తుంది. ఓకే, ఓకే. థ్యాంక్ యూ నందు, బాయ్. బాయ్. నెక్స్ట్ కాలర్. ఓకే. హలో. చెప్పు. నిన్ను కాదురా, నెక్స్ట్ కాలర్, ఇంకో కాలర్ ఉన్నారు. సరే, ఓకే, బాయ్. బాయ్. ఇంత సీరియస్గా మాట్లాడతారు? ఓకే, నెక్స్ట్ కాలర్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు? మై నేమ్ ఇస్ మానస. నీ నేమ్ మానస? హాయ్ మానస, ఎక్కడి నుంచి మానస? మానస, నువ్వు టీవీ చూస్తూ మాట్లాడొద్దు మానస. అది కాల్ కలిసింది, హ్యాపీగా మాట్లాడుతున్నావు మానస. అలా ఎందుకురా టీవీ చూస్తూ మాట్లాడతావు? అసలు ఎక్కడి నుంచి కాల్ చేస్తావు, ఏం చేస్తుంటావు? ఇవన్నీ చాలా విషయాలు నువ్వు ఎవరికైనా చెప్పాలనుకుంటున్నావు ఏంటి అని అడుగుదాం అనుకున్నా. ఈ లోపలే ఉన్నావా మానస? వెళ్ళిపోయావు. ఓకే, సో కాల్ చేసినప్పుడు టీవీ చూడొద్దు, ఓకేనా? అంతగా మీరు చూడాలి అనుకుంటే మన లైవ్ టెలికాస్టింగ్ మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. సో మీరు యూట్యూబ్లో స్టూడియో యువ కానీ స్టూడియో 1 కానీ 2 ఛానల్స్ మనవే కాబట్టి మీరు ఎవరు లైవ్ కావాలంటే వాళ్ళ లైవ్ అందులో వెళ్ళి చూసుకోవచ్చు. ఎవరు మాట్లాడిన మాటలు మీరు వినాలనుకుంటే యూట్యూబ్లో ఉంటాయి కదా, జీవితాంతం యూట్యూబ్లో అప్లోడ్ చేయగానే లైఫ్ లాంగ్ ఉంటాయి, ఓకేనా? నెక్స్ట్ కాలర్ అడుగున్నారు, మాట్లాడదాం. హలో. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బ్రదర్, లక్ష్మారెడ్డి నేను. ఎస్, లక్ష్మారెడ్డి గారు ఎలా ఉన్నారు? వన్ వీక్ బ్యాక్ మనం మాట్లాడాం బ్రదర్, గుర్తుపట్టారా? మార్నింగ్ మాట్లాడామా? మార్నింగ్ కాదు, 1 వీక్. అదే 1 వీక్ గుర్తుంది, మీ పేరు గుర్తుంది. మీ పేరు బాలు కదా? నా పేరు బాలు అండి. బాగున్నారా? చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ ఫైన్ బ్రదర్. వెరీ ఫైన్. అది తెలుస్తుంది, మీ వాయిస్లోనే అర్థమవుతుంది ఆ జోష్. ఈ జోష్ కారణం ఏంటి, అంటే ఎందుకని ఇంత జోష్గా ఎందుకని జోష్ అంటే మనం ఒకవేళ జోష్గా లేకపోతే ఆ ప్రాబ్లమ్స్ మన మీద క్రియేట్ అయ్యి వాటిని మనం సాల్వ్ చేసుకురా తలనొప్పి. కరెక్ట్ భయ్యా, పర్ఫెక్ట్. ఇది అంటే ఎవరికేం సాల్వ్ దట్. అవును, మన చుట్టుపక్కల ప్రాబ్లం వచ్చినా కానీ పాజిటివ్ వైబ్స్ అలా వెళ్ళిపోతుంది కదా. అవునవును, యువర్ రైట్ బ్రదర్. ఏం చేస్తుంటావు డార్లింగ్? ప్రజెంట్ జాబ్ తెచ్చుకుని ఉన్నాం బ్రదర్, మనం మీకు చెప్పాను కదా. అవునవును, అదే అంటే మ్యారీడా అన్మ్యారీడా? సింగిల్ బ్రదర్, అన్మ్యారీడ్. సింగిల్. ఇప్పుడు ఇట్లాంటివన్నీ ఉన్నాయా, ప్రేమలు, కథలు, కహానీలు, స్టోరీలు? దువ్విన తలనే దువ్వడం, అద్దిన పౌడర్ అద్దడం, ఇలాంటివన్నీ ఉన్నాయా? ఎవరికి జనరల్ గా అడుగుతున్నారు? మీకు మీ లైఫ్ లో ఉన్నాయా అంటున్నా, లవ్ చేశారా అంటున్నా ఎవరినైనా? లేదు బ్రదర్, అన్ని అట్రాక్షన్స్. ఇవన్నీ అన్ని అట్రాక్షన్స్ అంటే రేరుగా ఉంటారు అందరూ అన్న. నేను 100 లో నాకు తెలిసి 2-3 పీపుల్ రియల్ లవ్. నో, మీరెవరినైనా లవ్ చేశారా అంటున్నా. లేదు బ్రదర్, ఎవరిని లవ్ చేయలా. సో మీ మనసు దోచుకునే ఆ అందమైన అమ్మాయి ఎవరో ఫ్యూచర్లో చూడాలి. ఒకవేళ మీరు లవ్ చేస్తే లక్ష్మారెడ్డి గారు చెప్పండి, ఎలా ఉండాలి, అమ్మాయి క్వాలిటీస్ ఎలా ఉండాలి చెప్పండి. అమ్మాయిలు చెప్తున్నాడు, అబ్బాయి ఫీలింగ్స్ చెప్తున్నాడు, వినండి. చెప్పండి లక్ష్మారెడ్డి గారు. క్వాలిటీస్ ఏంటంటే పక్క వాళ్ళని విశ్వసించకుండా, పక్క వాళ్ళని చేస్తే భర్తని విశ్వసించకుండా,
ఏదైనా ప్రాబ్లం వస్తే కలిసి వచ్చి సాల్వ్ చేసుకుంటూ ఉండాలి కానీ ఆ ప్రాబ్లం పెద్ద చేయకూడదు, ఎడ్యుకేషన్ బట్టి అలా జరిగించకూడదు. ఓకే పాయే కష్టం. నెక్స్ట్ అది మెయిన్ బ్రదర్ అన్నిటికన్నా. అది మెయిన్. డెఫినెట్లీ అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునవును. మీ లైఫ్లో కూడా అలాంటి పర్సన్ రావాలి. ఓకేనా? యా, థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. మీకు ఖచ్చితంగా చెప్తాను నేను. మ్యారేజ్కి నన్ను పిలుస్తారా? ఖచ్చితంగా. ఇగో అప్పుడు నేనే బకెట్ పట్టుకుని పప్పు కావాలా, సాంబార్, పెరుగు, చట్నీ అంట. ఇది కావాలంటే అది. అంటే నీ పెళ్ళికి వచ్చి నన్ను విఐపీలో కాకుండా పప్పు సాంబార్ ఏమంటావు భయ్య, అంతేగా? అవసరం లేదు బ్రదర్, మీరు స్పెషలిస్ట్ వస్తారు నాకు. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి. అండ్ వన్ మోర్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్ అన్న. ఎవరక్క? పల్లవి అన్న. పల్లవి అక్క, ఎట్లున్నావు? బాగున్నా బాలు అన్న, ఏం మీడియాలో ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను రా. పల్లవి, చాలా రోజులు అయింది కదా మనం మాట్లాడుకుని. అవునన్నా, నీకు కాల్ చేసా, తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కాల్ చేస్తుంటే వేరే వాళ్ళు వచ్చారు, సిగ్గు అన్న. అవును రా, నేను ఈ మధ్య వేరే షూటింగ్స్లో నేను కొంచెం బిజీగా ఉంటున్నా, సో అందుకనే. అందుకు అన్న వచ్చా, అన్నతో కాల్ చేశాను, 2-3 times మాట్లాడాను కూడా. తర్వాత ఈ రోజు నీకు కాల్ కనెక్ట్ అయ్యింది. థ్యాంక్ యూ. పల్లవి, ఎక్కడి నుంచి అన్నావు నువ్వు? ఏ ఊరు? మహానంది. మహానంది, ఎస్ గుర్తున్నావు. పల్లవి మహానంది. ఓకే, ఇప్పుడు బ్రెయిన్లో రిజిస్టర్ అయిపోతాను. ఓకే ఓకే. పల్లవి, ఇప్పుడు ఇంట్లో నువ్వు ఏం చేస్తే మీ వాళ్ళకి నువ్వు నచ్చుతావు? మామూలుగా ఎలాంటి పనులు చేస్తా ఉంటే నువ్వు నచ్చుతావు మమ్మీకి? అమ్మకైతే ఇంట్లో పని బాగా చేస్తుంటే నచ్చుతా. ఓకే, నువ్వేం చేస్తే అమ్మ చిరాకు పడిద్ది? ఏ పని చేయకపోతే చిరాకు పడుతుంది. ఓకే, ఇది కామన్. ఇప్పుడు డాడీ విషయానికి వద్దాం. డాడీ ఏ పని చేస్తే మమ్మీకి చిరాకుగా ఉంటుంది? నాన్నకి అంత ఏం నచ్చని పని అయితే చేయదు నాన్న. నాన్నకంత ధైర్యం లేదు అమ్మకి నచ్చని పని చేయడానికి. చాలా గొప్ప. అమ్మకి నచ్చదు, అబద్ధాలు చెప్తే నచ్చదు. ఓకే, చాలా గొప్ప మాట ఇది. చెప్పేది అది. ఏంట్రా? కానీ మా నాన్న చెప్పేది అది. మీ నాన్న చెప్పేవే, మీ నాన్నే కాదు అందరు నాన్నలు చెప్పేవే అవి అమ్మ దగ్గర. కానీ దొరికిపోతాడు ఈజీగా అమ్మకి. దొరికిపోతాడా? వెంటనే కనుక్కుంటాడు, అమ్మ నిజం చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు అని. ఎట్లా అది అంత టాలెంట్ అసలు ఎలా ఇస్తారు చెప్పు అమ్మాయిలకి, లేడీస్కి? మామూలు నీకు అంత తడబడి అంత కాన్ఫిడెంట్ ఉండదు కాబట్టి అబద్ధం చెప్పడానికి అమ్మాయిలు అంత ఈజీగా కనుక్కుంటారు. అది గ్రేట్. అమ్మ పేరేంటి? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి జేజమ్మ, మా అమ్మ జేజమ్మే. ఎస్. సో ఇప్పుడు అయితే నువ్వు ఒక మంచి పాట పాడాలి పల్లవి. నువ్వే. అయ్యో వద్దులేండి. లేదు, ఒక్క పాట పాడు, ఎప్పుడు అడగలేదు కదా. కమాన్, ఒక సాంగ్. మీరే చెప్పండి. నేనే చెప్పనా? ఏదైనా ఈ సంగీతం, శృతి, పల్లవి, చరణాలు ఇలాంటి మీద కాకుండా నీకు నచ్చిన పాట పాడే. ఆరెంజ్ మూవీ చూసా? ఆరెంజ్ మూవీ చూసా? ఆరెంజ్ మూవీలో కానీ నీ ఇష్టం. నా ఫేవరెట్ సాంగ్ నా ఫేవరెట్ సాంగ్ పవన్ కళ్యాణ్ సాంగ్ పాడాను. నా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారు. పోనీ మెగాస్టార్ చిరంజీవి గారిది పాడు, పోనీ ఎన్టీఆర్ గారిది పాడు, ప్రభాస్ది పాడు, ఎవరో ఒకళ్ళు అయితే పాడు. లేదు, వాన మీద పాట పాడు. వాన మీద. రెడీ, 3, 2, 1 గో. వాన మీద వద్దు కానీ ప్రేమ మీద పడతా. ఏదో ఒకటి, ప్రేమో దోమో ఏదో ఒకటి పాడు, కొట్టాలి అంతే పాడంగానే. రెడీ, స్టార్ట్. ఇందాకే పయనం, ఇందాకే తీరం తెలియని దూరంలో పయనం, ఇందాకే ప్రేమను పంచే ప్రాణం నీ కొరకే జననం, ఉండలేని బాధని మరిచాని
కోసం మరువని పై ప్రేమ ఎన్నటికీ. ఓకే, అంతేనా? ఇది లవ్ ఫెయిల్యూర్ సాంగా లవ్ సక్సెస్ సాంగా? అది రెండిటికి. రెండిటికి కాదు. నువ్వు ఎందుకు నన్ను ఇన్సల్ట్ చేసావు చెప్పు? నువ్వు నన్ను అడిగావు ఏ పాట పాడమని, నేను చెప్పా. నువ్వు ఒక పాట ఫిక్స్ అయ్యావు. నువ్వు ఆ పాట పాడకుండా అన్న నువ్వు చెప్పు నీకే పాట కావాలి అన్న, వాన మీద పాడనా, ప్రభాస్ మీద పాడనా, పవన్ కళ్యాణ్ మీద, ఇవన్నీ చెప్పించాక అన్న నేను ఈ పాటలు పాడను, ప్రేమ మీద పాడతాను, నువ్వు ఒకటి ఫిక్స్ అయ్యావు. అది ఫిక్స్ ఏం లేదు, నీకేమి ఇష్టమో తెలుసుకోవడం కోసం అడిగాను. అంతేనా? మీరేదో మా కోసం తెలుసుకోవడం కోసం ఎన్ని నిమిషాలు అడుగుతారో మేము అలా తెలుసుకోవడం కోసం నిన్ను అడిగాను. అంతే. పల్లవి నువ్వు బంగారం రా. అమ్మో చాలా దిష్టి వచ్చింది నీకు. అయితే ఆ? మీరు డైమండా? నేను డైమండా? అంతేరా. బాయ్ పల్లవి, టేక్ కేర్. బాయ్ అన్న. యా బాయ్ రా. హలో హలో, హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. ఎవరు తమ్ముడు? నా పేరు సన్నీ. ఏంటిది? నా పేరు సన్నీ. 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 అవును. ఇప్పుడు బన్నీ ఎలాగో సన్నీ ఎలా, అంతే కదా? అవునన్నా. ఓకే సన్నీ, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? నేను కామారెడ్డి. కామారెడ్డి. ఏం చేస్తుంటావు సన్నీ? నేను టెక్నీషియన్ అన్న. అంటే ఏది, ఎలక్ట్రీషియన్ టెక్నీషియనా? ఏసీ. 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 అవునా. బా రేపు ఎండాకాలం వస్తుంది, నువ్వు మంచి బిజీ అయిపోతావేమో. అవునన్నా. మంచిగా పైసలు వస్తాయి కదా గట్టిగానే. వస్తాయన్నా. అది ఏమైనా టిప్స్ చెప్తావా చాలా మందికి, ఎండాకాలం ఏసీ ఇలా ఉండాలి, ఇలా చూసుకోండి అని? చెప్తామన్నా. ఒక టిప్ చెప్పు. అర్థం కాదు. ఏదైనా ఏసీ గురించి ఒక టిప్ చెప్పు. కరెంటు బిల్ తక్కువ రావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే తక్కువ వాడుకోవాలి. వా వా అన్న వా వా, టిప్ అదిరిపోయింది సన్నీ. దేవుని దయ అన్న. ఓకే సన్నీ, చెప్పండి అన్న. ఇప్పుడు నిన్న ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పు. చెప్పండి అన్న. నువ్వు ఎవరిని చూస్తే ఆ? ఎవరిని చూస్తే భయపడతావు? లేదా ఉమ్. ఎవరు చూసినా భయపడా. ఎవరు అంటే అలా కాదు. ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ ఉందనుకో, అర్థం కాదు. గర్ల్ ఫ్రెండ్ ఉందా? గెలిచానా? గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లేదు. లేదు. లవ్ చేసినావా ఎప్పుడైనా? చేయలేదు. చేయలే. క్రష్ ఉందా పోనీ? ఎవరు లేరు నాకు. ఎవరు లేరు, సింగిల్. Yes. సోలో బ్రతికే సో బెటర్. అవునన్నా. అవునన్నా, సూపర్ అన్నా. సరే డార్లింగ్. బయట చూస్తున్నాం అన్న ఒక్కొక్క ఇట్లా. ఏంటేంటి? బయట చూస్తున్నాం కదా బ్రేకప్లు ఇవన్నీ. ఆ, అందుకని ఏం లేదు నాకు. ఆడగలిగే అసలు. అందుకనే చాలా ప్రశాంతంగా ఉన్నావు. అవునన్నా. ఓకే అయితే మంచి నీకు బయట ఎంజాయ్ చేయాలన్నా. అంతే. అబ్బాయిల్లో ఫ్రెండ్స్ ఉన్నారా? మస్తు మంది ఉన్నారు. అది నీకు మస్తు మంది ఉంటారు, ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్ లేని ప్రతి అబ్బాయికి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. అవునా. ఎస్. నువ్వు నీ ఫ్రెండ్స్ కలిసి ఎక్కడికైనా లాంగ్ ట్రిప్ వెళ్ళాలంటే ఏ ఊరు వెళ్తారు? అయోధ్య. అయోధ్య. అవునమ్మా. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. ఎందుకని అయోధ్య అనుకుంటున్నావు? రాముడు అంటే మస్తు ఇష్టం అన్న. రాముడు అంటే మస్తు ఇష్టం. రాముడికి ఆ యుగంలోనే కాదు, హనుమంతుడు ఎంత భక్తుడు, ఈ యుగంలో కూడా నువ్వు ఉన్నావు. అయితే నీకు విషయం చెప్పనా? చెప్పన్నా. హనుమంతుడికి కొండంత బలం ఎందుకు వస్తుందో చెప్పనా? చెప్పలేమా. హనుమంతుడు ఎప్పుడు జై శ్రీరామ్, రామ 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 అనుకుంటూ ఉంటాడంట. అందుకనే హనుమంతుడికి కొండని లేపేంత బలం వచ్చింది చిటికిన వేలుతో. నువ్వు కూడా అంతే, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకో, నీకు కూడా అంత మంచి జరుగుతుంది, కొండంత బలం వస్తుంది. ఒక పాట పాడొచ్చుగా, రాముడి పాట. రాముడి పాట. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమ. ఆ పాట పాడు. మరి ఏ పాట వచ్చు? ఒక పాట పాడు. అంటే ఇట్లాంటి పాటలు ఏం రావు. ఓకే సరే డార్లింగ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బాయ్. బాయ్. ఓకే
నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో బాలు గారు బాగున్నారండి? బాగున్నారండి. బాగున్నామండి. ఓకే, మీ పేరు? ఎవరో గుర్తున్నామండి, మర్చిపోయారండి. ఎలా మర్చిపోతామండి? అంజలి. కాదండి. ఫస్ట్ అక్షరం చెప్పవా ప్లీజ్? ఫస్ట్ లెటర్ చెప్తే ఏముంటదండి, మీరే చెప్పండి. సరే ఏదోటి చెప్పండి ప్లీజ్, ఎక్కువ మాట్లాడాలి కదా. మాట్లాడేవారండి నాతోని. అవును, ఏం పేరండి? చెప్పండి. నా పేరండి, నా పేరు జై మీద వస్తుందండి. జై మీద? జ్యోతి? అవునండి. కాదండి. జై మీద? అవునండి. జ్యోతి, జయసుధ, జయప్రద, కాదండి. జయమాలిని, కాదండి. జ్యోతిక, అన్ని హీరోయిన్ పేర్లు వస్తున్నాయి, మీ పేరు రావట్లా. ఏం నా పేరు? పేరు జాను అండి. జాను జాను జాను. ఎస్, జాను. మై నేమ్ ఇస్ జాను. నేను నిన్ను వదిలేట్టు పోను. సారీ జాను. అంటే నా పేరు మర్చిపోయారు కదా మీరు, బట్ నన్ను కూడా మర్చిపోయారు. లే ఫస్ట్ టైం ఒక అమ్మాయి పేరు మర్చిపోవడం నేను. సరే సరే జాను. చెప్పండి. ఓకే డన్, టాపిక్లోకి వెళ్దాం సరేనా? చెప్పండి. ఇవాళ టాపిక్ ఏంటంటే బేసిక్గా నువ్వు ట్రిప్స్కి వెళ్తావా ఊర్లు? అర్థం కాలేదండి. అమ్మమ్మ వాళ్ళ ఊరు, నాయనమ్మ వాళ్ళ ఊరు, అలా ఊర్లైనా వెళ్తావా నువ్వు అంటున్నా? వెళ్తానండి. వెళ్తావు. అక్కడ కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా మనకి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా ఫ్రెండ్స్ ఉంటారు. అవునండి. చిన్నప్పుడు నువ్వు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో, నానమ్మ వాళ్ళ ఊర్లో ఫ్రెండ్స్తో ఎలాంటి గేమ్స్ ఆడేదానివి? ఎలాంటి గేమ్స్ అంటే అదుల్లో కలగడ్లు, ముట్టుకుని ఆట, మళ్ళీ చీపురు పుల్ల పెట్టుకుని విరి గుమ్మడి పండు ఆడతారు కదా. చీపురు పుల్ల? అదే ఐ మీన్ కర్ర గాని చీపురు పుల్ల గాని ఏదో ఒకటి పెట్టుకుని వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేంటి, తర్వాత ఆ గేమ్ ఒకటి. నెక్స్ట్ ఏంటంటే షటిల్ ఒకటి, అలా త్రో బాల్, అవన్నీ ఆడుకునే వాళ్ళు. ఓకే, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ గేమ్స్ ఇవన్నీ. వామ్మో. ఎస్. ఎప్పుడు నువ్వు గెలిచేదానివా ఓడిపోయేదానివా? నేను ఒక్కొక్కసారి గెలిచేదాన్ని. నువ్వు ఒక్కొక్కసారి గెలిచేదానివి, ఒక్కొక్కసారి వాళ్ళు గెలిచేవాళ్ళు. అంటే ఓపుకున్నప్పుడు గెలిచేదాన్ని, ఓపిక లేనప్పుడు మట్టికి గెలవలేదు, ఓడిపోయేదాన్ని. ఓకే, గెలవడానికి ఓపిక కావాలా? ఇంకా గెలవడానికి మరి ఆడడానికైనా ఓపిక ఉండాలి కదా. అది కరెక్టే, ఇంకా బుర్ర వాడితే గెలుస్తాయేమో అనుకున్నాను. ఓకే జాను, చెప్పండి. ఏంటి ఈ మధ్య లేఖలు ఎక్కువ వస్తున్నాయి అంట నీకు, లెటర్స్? దేనికి? ఊరికే లేఖలు ఎక్కువ వస్తున్నాయి అంట కదా, లెటర్స్. ఏమో తెలీదు. ఏమో తెలీదా? తెలీదు. ఓకే, తెలుసుకో మరి. తెలుసుంది. ఓకే జాను, పాట పాడతావా? సాంగ్ ఇప్పుడు పాడను, బట్ మీకు కూడా టైం అయిపోయిందిగా. అదా? మధ్యాహ్నం లైవ్ లో పాడతాను. అబ్బా, థ్యాంక్ యూ రాజాను, బాయ్. అర్థం చేసుకున్నాం, వెరీ గుడ్ గర్ల్. అమ్మాయి అంటే ఇట్లా ఉండాలి. అండ్ ఎనీహౌ మన షో టైం అయిపోయింది, అండ్ రేపు మళ్ళీ గోల ప్రోగ్రాంలో గోల చేసేద్దాం. అండ్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ దిస్ యాంకర్ బాలు తాల్లా. జై హింద్.